టాలీవుడ్ హీరోలు కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. అదే టార్గెట్ 100 డేస్. అంటే ఇప్పుడేంటి 100 రోజుల సినిమా ఇస్తారా ఏంటి? ఇప్పుడున్న సిచ్యువేషన్లో 10 రోజులే కష్టం అంటే ఇక 100 రోజుల బొమ్మ కూడానా? పోనీ 100 కోట్ల సినిమాలా అనుకుంటే అంత ఈజీగా అందుకుంటున్నారు కదా. మరి అది కానప్పుడు ఏంటి టార్గెట్ 100 డేస్? మీకెందుకు అశ్రమ? ఎక్స్క్లూజివ్ స్టోరీలో మేం చెప్తాం కదా. మన హీరోలు మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోతున్నారు. దర్శకుల్లో కూడా ఈ మార్పు కనిపిస్తుంది. సుకుమార్, రాజమౌళి లాంటి ఒకరిద్దరు సీనియర్స్ మినహాయిస్తే చాలా మంది డైరెక్టర్స్ వర్కింగ్ డేస్ తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 100 రోజుల టార్గెట్ పెట్టుకుంటున్నారు. పవన్ భీమ్లా నాయక్, వకీల్ సాబ్, బ్రో, మొన్నటి నాసామిరంగా, వాల్తెరు వీరయ్య ఇవన్నీ 100 రోజుల్లోపే షూట్ పూర్తయ్యాయి. మొన్న సంక్రాంతికి వచ్చిన నాసామిరంగా షూట్ కేవలం 50 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇక రిలీజ్ కు రెడీగా ఉన్న ఫ్యామిలీ స్టార్ ను కూడా 100 రోజుల్లోపే పూర్తి చేశారు పరశురాం. ఓజీ 70% షూటింగ్ కేవలం 30 రోజుల్లో పూర్తి చేశారు సుజీత్. రేపు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం కూడా 40 రోజులకు మించి పవన్ డేట్స్ ఇవ్వకపోవచ్చు. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా కోసం 75 రోజుల టార్గెట్ పెట్టుకున్నారు హరీష్ శంకర్. మామూలుగానే చాలా ఫాస్ట్ గా సినిమాలు తెరకెక్కిస్తుంటారు హరీష్. ఇప్పుడు మాస్ రాజా కోసం మరింత వేగంగా మిస్టర్ బచ్చన్ ను పరుగులు పెట్టిస్తున్నారు. బాలయ్య, బాబీ సినిమా వర్కింగ్ డేస్ కూడా 100 రోజుల్లోపే ఉన్నాయి. విశ్వంభరాలో విఎఫ్ఎక్స్ కోసం ఎక్కువ టైం తీసుకుని టాకీ పార్ట్ త్వరగా పూర్తి చేయనున్నారు వశిష్ఠ. టార్గెట్ 100 డేస్ మొదలవ్వడానికి చిరంజీవి ప్రధాన కారణం. గాడ్ ఫాదర్, వాల్తెరు వీరయ్య, భోళాశంకర్ సినిమాలను 100 రోజుల్లోనే పూర్తి చేశారు మెగాస్టార్. రాజమౌళి, సుకుమార్ ఎలాగూ ఇది చేయలేరు. కనీసం మిగిలిన దర్శకులంతా ఇదే రూట్ ఫాలో అయితే నిర్మాతలకు పండగే. ఎందుకంటే వర్కింగ్ డేస్ తగ్గితే బడ్జెట్ వద్దన్నా తగ్గిపోతుంది కాబట్టి.